అని చదువుకోగలిగింది. ఒకప్పుడు మనకు చదువులు ఉండేటివా? లేవు. మహాత్మా జ్యోతిబా ఫులే అనేటువంటి మహనీయుడు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫులేని చదువుల తల్లి, ఈ దేశంలో మనకు చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మొట్టమొదట మహిళలకు చదువు చెప్పినటువంటి మహానుభావురాలు మన సావిత్రిబాయి ఫులే. అక్కడ మొదలైనటువంటి మన ప్రస్థానం. అక్కడ ఆ చరిత్రలో ఆ రోజు నుండి కూడా మీరు ఈ రోజు వరకు, నేటి రోజు వరకు కూడా సమాజంలో మన కోసం ఎవరు త్యాగం చేశారు, మన కోసం ఎవరు వాళ్ళ జీవితాలను అర్పించారు, మనం ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే కనీసం ఎంతో కొంత మనుషులుగా చూడబడతామంటే దానికి కారణం ఎవరు, దానిని మనం తెలుసుకోకుండా, వారిని మనం అర్థం చేసుకోకుండా, మనకు సంబంధం లేనటువంటి హీరోలను, నాయకులను మనం ఎప్పుడైతే భుజాన రాస్తామో, వాళ్ళని భుజాన మోస్తామో, మనం మరింత బానిసత్వంలోకి, పేదరికంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మీరంతా కూడా యువత చదువుకుంటా ఉన్నారు. చదువుతో పాటుగా మీకు ఉండాల్సినటువంటి లక్షణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, విద్యార్థులకు మీ చదువుతో పాటుగా మీకు ఉండాల్సిన లక్షణం నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి. మీరు అందరూ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి మీ అందరి దగ్గర కూడా. లీడర్షిప్ క్వాలిటీస్, లీడర్షిప్ అంటే ఏంటి? 10 మంది వెనకేసుకొని బండ్లలో తిరుగుతూ 10 మంది కొట్టడం ఆ లీడర్షిప్ లేదు. మన కోసం ఎవరు, వాళ్ళ కోసం మనం పనిచేసేటువంటి సందర్భాలు లేవు, దాఖలాలు లేవు. ఇక్కడ మీరు ఒకసారి పైన చూస్తే మహాత్మా జ్యోతిబా ఫులే, సావు మహారాజ్, నారాయణ గురు, బిఆర్ అంబేద్కర్, కాంశీరాముడు, ఈ మహనీయులు మన కోసం పనిచేశారు, మన కోసం పోరాటం చేశారు. చరిత్ర తెలుసుకోవాలి మనం. చరిత్రలో మన కోసం ఈరోజు కనీసం ఎంతో కొంత చదువుకోగలుగుతా ఉన్నాం, కొంత తినగలుగుతా ఉన్నాం, ఒక మంచి పంట కట్టగలుగుతా ఉన్నాం. మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. ఈరోజు మనకంటూ కొన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ విధంగా అనేక రూపాల్లో మనకు అవకాశాలు, హక్కులు రాగలిగాయంటే ఆ మహనీయుల యొక్క పోరాటం. ఈ హీరోలో లేకపోతే ఈ రోజున నాయకులు కాదు. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతాం. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నిజంగానే మనం అన్ని రంగాల్లో ముందుకెళ్ళామా అని ఒకసారి మీరు, మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని చదివించేటటువంటి మీ తల్లిదండ్రులు, వారి స్థితిగతులు, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు మీరు ఒకసారి మరణం చేసుకోవడం ఏ విధంగా ఉన్నాం మనం? డబ్బున్నోళ్ళమా? తల్లిదండ్రులు పెద్ద బంగ్లాలో ఉన్నారా? మీరంతా మంచి మంచి కారుల్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో, యూనివర్సిటీస్లో, డబ్బున్న యూనివర్సిటీల్లో చదువుతా ఉన్నామా? కానీ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకుంటా ఉన్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కార్లలో తిప్పుకుంటా ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది?